దండకారణ్యంలో అలజడి రేగింది. గత కొంతకాలంగా మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గతేడాది మొత్తం 219 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణిస్తే గడిచిన 21 రోజుల్లో 42 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఈ స్థాయిలో మావోయిస్టులు మరణించడం దళానికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో జనవరి 21న భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్ట్ కేంద్ర పార్టీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మృతి చెందారు. ఈయనతో పాటు 24 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఈయన మరణం మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని మావోయిస్ట్ సానుభూతిపరులు చెబుతున్నారు. వాస్తవానికి చలపతిపై పోలీసులు ₹1 కోటి రివార్డు ప్రకటించారు. అయితే ఒక సెల్ఫీ ఫోటో కారణంగా చలపతి ఎవరో పోలీసులకు తెలిసిందని సమాచారం. ఇంతకీ ఆ సెల్ఫీ ఫోటో ఎక్కడిది, అది పోలీసులకు ఎలా చిక్కింది, ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలపతి ఈయనకు చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఈ పేరుతోనే ఎక్కువ మందికి సుపరిచితం. ముఖ్యంగా పోలీసులకైతే బాగా తెలిసిన పేరు ఇది. ఆయన వయస్సు 60కి పైగానే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. చలపతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం ముత్యంపైపల్లె గ్రామం. అయితే చలపతి ఊరు విడిచి వెళ్లి దాదాపు 35 సంవత్సరాల పైనే అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. చిన్నతనంలో చలపతి చురుగ్గా ఉండేవాడు. ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం కూడా లభించింది. 1988లో పట్టు పరిశ్రమ శాఖలో ఫీల్డ్ ఫోర్మెన్గా పార్వతీపురంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. కానీ ఆ సమయంలోనే నక్సల్ సిద్ధాంతాలు, భావజాలానికి ఆకర్షితుడైన చలపతి దండకారణ్యం బాట పట్టాడు. ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకే అజ్ఞాతంలోకి వెళ్ళాడు. చలపతికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒడియా భాషలపై బాగా పట్టుంది. దీంతో అనతి కాలంలోనే మావోయిస్ట్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగాడు. ఈయనకు గొరిల్లా యుద్ధ విద్యలతో పాటు మిలిటరీ టాక్టిక్స్పై బాగా పట్టు ఉండటంతో కీలకమైన ఎన్నో ఆపరేషన్లకు చలపతి నాయకత్వం వహించాడు. దీంతో కొద్ది కాలంలోనే మావోయిస్ట్ కేంద్ర కమిటీలో కీలక స్థాయికి చేరుకున్నాడు. అయితే దండకారణ్యం విడిచి ఏనాడు చలపతి బయటకు రాలేదు. దళంలోనే ఈయనకు చైతన్య వెంకట రవి అలియాస్ అరుణ పరిచయమైంది. ఈమెను చలపతి వివాహం చేసుకున్నాడు. ఈమె కూడా ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీలో డిప్యూటీ కమాండర్గా ఉంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం మావోయిస్టుల కంచుకోట. ఇక్కడే వీరి కదలికలు ఎక్కువగా ఉండేవి. ఈ ప్రాంతం దాటి మావోయిస్టు అగ్రనేతలు అసలు బయటికి రారు. పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ స్థాయి నేతలంతా ఇక్కడే ఉంటారు. కానీ గత కొంతకాలంగా బస్తర్ అడవుల్లో తీవ్ర నిర్బంధం అమలవుతోంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ వైపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బస్తర్ నుంచి మోయిన్పూర్ మీదుగా మావోయిస్టులు ఒడిశాకు వెళ్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. దీంతో ఒడిశా, ఛత్తీస్గఢ్లకు చెందిన దాదాపు 1000 మంది సైనికులు ఈ నెల 19 నుంచి దండకారణ్యంలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులను గుర్తించడానికి పోలీసులు డ్రోన్లను సైతం వినియోగించారు. ఈ క్రమంలోనే 60 మంది మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు సిఆర్పీఎఫ్ బలగాలు గుర్తించాయి. అలా పక్కా సమాచారంతో మావోయిస్టులపై భద్రతా దళాలు ముప్పేట దాడి చేశాయి. జనవరి 21వ తేదీ తెల్లవారుజామున మావోయిస్టు అగ్రనేతలను జవాన్లు చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ పోలీసులు 15 మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కీలకమైన చలపతి మృతదేహం కూడా ఉన్నట్లు అప్పుడే పోలీసులకు తెలిసింది. చలపతి ఎలా ఉంటాడో 2016 వరకు పోలీసులకు తెలియదు. కానీ ఒక ఫోటో ఆయన ఎలా ఉంటాడో పోలీసులకు క్లూ అందించింది. 2016కు ముందు ఒకసారి భార్య అరుణతో చలపతి ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫోటోను అరుణ తన సోదరుడు ఆజాద్కు పంపింది. కానీ 2016లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఆజాద్ మరణించాడు. ఆ సమయంలో భద్రతా బలగాలకు ఆయన ల్యాప్టాప్ లభించింది. అప్పుడే అరుణ పంపిన ఫోటోను పోలీసులు చూశారు. దీంతో చలపతి ఎలా ఉంటాడో వారికి అర్థమైంది.
ఇదే పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఈ ఫోటోను వినియోగించి పోలీసులు అతడిపై ₹1 రివార్డు ప్రకటించారు. విస్తృత స్థాయిలో అతడి కోసం ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అడవుల్లో కూంబింగ్ చేయటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న చలపతి ఎప్పుడూ తన చుట్టూ 14 మందికి పైగా సెక్యూరిటీని ఉంచుకోవటం మొదలుపెట్టాడని సమాచారం. చలపతిని పట్టుకోవటానికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. ఎందుకంటే ఎన్నో కీలకమైన ఆపరేషన్లలో పాల్గొని పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. 2008 ఫిబ్రవరిలో ఒడిశాలోని నయాగర్ జిల్లాలో భద్రతా బలగాలపై దాడి చేసి 13 మంది సైనికుల మరణానికి కారణమయ్యాడు. అక్కడున్న భద్రతా బలగాల ఆయుధాలను దొంగిలించుకుని వెళ్లాడు. ఇవే కాదు, 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన ఘటనకు చలపతి నేతృత్వం వహించాడని చెప్తారు. అంతేకాకుండా ఎంతోమంది జవాన్ల మరణానికి కారణమయ్యాడని పోలీసులు ఆయన్ని హిట్ లిస్టులో చేర్చారు. అలాంటి కీలక మావోయిస్టు నేతను ఇప్పుడు భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మొత్తంగా మావోయిస్టులకు చలపతి మరణం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. చలపతి ఎంతోమంది నిష్ణాతులైన మావోయిస్టులను తయారు చేశాడని చెప్తుంటారు. అలాంటి వ్యక్తి మరణించడం వారికి తీరని లోటే. కానీ ఆనాడు చలపతి ఫోటో లభించకపోతే ఇప్పుడు అతడెవరో గుర్తించడం కూడా కష్టమయ్యేదని పోలీసులు అంటున్నారు. పోలీసులు, సిఆర్పీఎఫ్ గత కొంతకాలంగా మావోయిస్టులను కనిపెట్టడానికి డ్రోన్లు, టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. వీటిని అధిగమించి భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడం మావోయిస్టులకు పెద్ద ఇబ్బందిగా మారింది. పైగా చలపతి వయస్సు రీత్యా మోకాళ్ల నొప్పులతో బాధపడినట్లు తెలిసింది. దీంతో ఎక్కువ దూరం ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. చలపతే కాదు, అనేక ఆరోగ్య సమస్యలతో చాలామంది మావోయిస్టు అగ్రనేతలు ఇబ్బంది పడుతున్నారు. ఇది భద్రతా బలగాలకు బాగా కలిసొస్తుంది. దేశాన్ని మావోయిస్టుల రహితంగా చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న రోజుల్లో మరింతగా దాడులు జరుగుతాయని అన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు ఎదురుదాడులు తగ్గించి పోలీసులకు లొంగిపోవాలని సూచిస్తున్నారు.